మన అందరికీ గాలి చాలా అవసరం. ఊపిరి పీల్చుకోవడానికే కాదు, గాలి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నుండి ఒక గొడుగులా గాలి మన భూమిని రక్షిస్తుంది. గాలి లేకపోతే ప్రపంచంలోని అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కన్నా తక్కువకు పడిపోతాయి. మన ఉమ్మడి గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. అంతకంతకు పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల భూమి మీద ఉన్న ప్రాణులకు పెద్ద ముప్పే పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మొత్తం ప్రపంచ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే సురక్షితమైన గాలిని పీల్చుకుంటున్నారు. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి వస్తున్నాయి. ప్రతి సంవత్సరం గాలి కాలుష్యం వల్ల వయసు నిండకుండానే సుమారు 70 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విషపూరితమైన గాలి, పొగ కమ్మేసి ఏమీ కనిపించని పరిస్థితిలో మన దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో కాలుష్యం ప్రమాదకరమైన స్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం సురక్షిత స్థాయిగా భావించే గాలి నాణ్యత కన్నా ఢిల్లీలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 నుండి 35 రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది. స్విట్జర్లాండ్కి చెందిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటరింగ్ గ్రూపు లెక్కల ప్రకారం 2023లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన రాజధానిగా ఢిల్లీ నమోదైంది. ఇక్కడ వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయుష్ 10 ఏళ్లు తగ్గిపోతుందని యుఎస్ రీసెర్చ్ గ్రూప్ చేసిన అధ్యయనం తెలిపింది.
అత్యంత కాలుష్యపూరితమైన దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. మన దేశం కంటే ముందుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్న దేశాల జాబితాలో ఫ్రెంచ్, పొలినేషియా, ఆస్ట్రేలియా, ఈస్టోనియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు ఉన్నాయి. మన దేశంలో డీజిల్తో నడిచే వాహనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కూడా వాయు కాలుష్యం పెరగడానికి ఒక కారణమవుతుంది. పర్యావరణ హితంగా భావించే సిఎన్జి, పెట్రోల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల కంటే దేశంలో డీజిల్తో నడిచే వాహనాలే ఎక్కువ. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా విజయవంతం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2015లో దేశంలో డీజిల్తో నడిచే భారీ వాహనాలు, ట్రక్కులు మరియు బస్సులు 1,90,00,000 ఉన్నాయి. ఇవి కాకుండా డీజిల్తో నడిచే ట్యాక్సీలు, ప్రైవేట్ కార్లు లక్షల్లోనే ఉన్నాయి. భారత్లో రోడ్లపై ప్రయాణించే వాహనాల సంఖ్య 4 పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. రెండు 2024 ఏప్రిల్ ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలోని మాలీలో ఉష్ణోగ్రతలు 48.5 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. విపరీతమైన వడగాళ్ళు వీచాయి. వడదెబ్బతో అనేక మంది ఆసుపత్రిలో చేరారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. యూకేలో ఉష్ణోగ్రతలు మొట్టమొదటిసారిగా 2022 జూలైలో 40 డిగ్రీల సెల్సియస్ను మించిపోయాయి. WWA ప్రకారం ఈ విపత్కర వాతావరణ పరిస్థితుల మార్పుల వెనుక మానవ ప్రమేయం ఉంది. అందుకే వేడి ఇంతగా పెరిగిపోతుంది. ప్రపంచం వేడెక్కే కొద్దీ ఇలాంటి విపత్కర పరిస్థితులు కొనసాగుతాయి. ప్రపంచవ్యాప్తంగా వడగాలులు, కరువులు, వరదలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల నేల ఎండిపోయేలా వేడిగాలులు సృష్టించడం ద్వారా కరువును మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాదు ఇది పైన ఉన్న గాలిని వేగంగా వేడెక్కేలా చేస్తుంది. ఆ వేడి మరింత పెరిగేందుకు దారితీస్తుంది. వేడి వాతావరణంలో ముఖ్యంగా పంటలకు నీటి డిమాండ్ బాగా పెరుగుతుంది. నీరు చాలక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమయాల్లో కరువులు కూడా ఎక్కువగా ఏర్పడుతుంటాయి. తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో 2020-2022 మధ్య వరుసగా 5 వర్షాకాలాల్లో వర్షపాతం భారీగా తగ్గింది. ఇది గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ చూడనటువంటి తీవ్రమైన కరువు ఏర్పడేలా చేసింది. దీంతో ఒక్క సోమాలియాలోనే 12 లక్షల మంది నిరాశ్రులయ్యారు. 2023లో అమెజాన్ వర్షారణ్యంలో 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడింది. దీనికి మానవ ప్రమేయంతో భూమి వేడెక్కడం కూడా ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారీ వర్షాలు, వేడి వడగాలులు మరియు కరువులతో పాటు అడవులను దహించే కార్చిచ్చులు కూడా తోడవుతున్నాయి. విపరీతమైన వేడి వల్ల భూమి పొడిబారుతుంది, చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో కార్చిచ్చులు సులువుగా వ్యాప్తి చెందుతున్నాయి.
ముఖ్యంగా గాలులు బలంగా ఉంటే ఈ మంటలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అడవుల్లో మంటలు చెలరేగడానికి, అవి వ్యాప్తి చెందడానికి ఇతర కారణాలు కూడా చాలానే ఉంటాయి. మొన్న జరిగిన లాస్ ఏంజల్స్ కార్చిచ్చు మనందరికీ తెలిసిందే. దాదాపు 10,000 భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. హాలీవుడ్ స్టార్లు సైతం విలాసవంతమైన భవనాలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది. అదే సమయంలో అమెరికాలో టెక్సస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. అమెరికాలో ఎప్పుడూ లేని పరిస్థితితో సతమతమైంది. అటు మంటలు, ఇటు మంచు తుఫాన్లు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. యేల్ యూనివర్సిటీకి చెందిన సియోల్కి హియో మరియు ఆమె సహోద్యోగులు వాయు కాలుష్యానికి, ఆత్మహత్యలకు మధ్య సంబంధంపై నిర్వహించిన 18 అధ్యయనాలను సమీక్షించారు. కలపలను తగలబెట్టడం, అడవులు కాలిపోవడం, భవన నిర్మాణ సమయంలో విడుదలయ్యే ధూళి, అలాగే పరిశ్రమల నుంచి వచ్చే వాయువులు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాటి కారణంగా ఆత్మహత్యల ప్రమాదం పెరుగుతున్నట్లు వారు గుర్తించారు. లండన్లోని యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఇసోబెల్ బ్రెయిత్వైట్ నేతృత్వంలోని నిర్వహించిన పరిశోధనపై 2019లో జరిగిన సమీక్షలోనూ కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. వివిధ అధ్యయనాల్లో వెల్లడైన విషయాలను, డేటాను విశ్లేషించినప్పుడు వాయు కాలుష్యం 3 రోజుల పాటు ఎక్కువగా ఉంటే ఆ సమయంలో ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆలోచనలు పెరుగుతున్నట్లుగా గుర్తించారు. దీర్ఘకాలిక వాయు కాలుష్యం వల్ల డిప్రెషన్ పెంచే అవకాశం ఉందని కనుగొన్నారు. ఊపిరితిత్తులోకి ప్రవేశించే కాలుష్యం రక్త ప్రవాహంలోనికి, ఆపై మెదడుకు ఆక్సిజన్ సరఫరాను నిరోధిస్తుందని గుర్తించారు. ఇది ఇతర బలహీనతలకు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కాలుష్యం మెదడు వాపుకు దారితీయొచ్చని, అందువల్ల సెరోటోనిన్ లోటు ఏర్పడి ఒత్తిడికి గురైనప్పుడు ప్రతిస్పందించే పద్ధతులకు అంతరాయం కలిగిస్తుందని కొందరు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఇది నిరాశ, నిస్పృహలకు దారితీసే అవకాశాలను పెంచుతుంది. చెడు గాలి మనుషుల ఆలోచనలను ప్రభావితం చేయడంతో పాటు అది మెదడును పొగమంచులా చుట్టేసి వారికి తెలియకుండానే ఆత్మహత్య ఆలోచనలు ప్రోత్సహించే అవకాశం ఉంది. కంటికి కనిపించని కాలుష్య కారకాలు ఊపిరితిత్తులోనికి, రక్తంలోనికి చొచ్చుకొని పోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్స్కు కారణమవుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 3/1 గుండెపోటు మరణాల్లో 4/1 వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు మనం లోకాంత్యానికి దగ్గరలో ఉన్నామని తెలియజేస్తున్నాయి. మనం వాతావరణానికి సంబంధించి వినాశనం వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాం. త్వరలో చాలా నగరాలు నీట మునుగుతాయి. ముందెన్నడూ లేనంత వడగాల్పులు వీస్తాయి. బీభత్సమైన తుఫాన్లు వస్తాయి. చాలా చోట్ల నీటి కొరత ఏర్పడుతుంది. మొక్కల్లో, జంతువుల్లో లక్షల జాతులు అంతరించిపోతాయి. జరగబోయే విపత్తులు ఇంచుమించు బైబిల్లో చదివిన వినాశనాల్లాగే ఉన్నాయి. అగ్ని కురవడం, జల ప్రళయాలు, కరిగే మంచుకొండలు, పొంగే సముద్రాలు, అలాగే వడగాల్పులు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఆకాశంను సృజించి దానిని విశాలంగా విప్పాను, భూమిని దాని మీద వసించు ప్రాణులను చేశాను, దాని మీద నరులకు ప్రాణమొసగను,
దాని మీది సంచరించు వారికి జీవంను దయచేసును అని ఉంది. మనం పీల్చుకునే గాలిని, దానిని స్వచ్ఛంగా మార్చే ప్రకృతి చక్రాల్ని దేవుడు చేశారు. ఆయనకు అపారమైన శక్తితో పాటు మనుషుల మీద అంతులేని ప్రేమ కూడా ఉంది. అలాంటి దేవుడు గాలి కాలుష్యాన్ని మటుమాయం చేయడానికి ఏమీ చేయరంటారా? ప్రాణులన్నిటికీ అవసరమయ్యే ఆరోగ్యకరమైన గాలిని నిరంతరం అందించే సహజ సామర్థ్యం మన భూమికి ఉండేలా దేవుడు చేశారు. మనం వాతావరణాన్ని కలుషితం చేయడం తగ్గిస్తే ప్రకృతిలోని ఈ సహజ ప్రక్రియలు సజావుగా పనిచేస్తాయి. ఇది ఈ వారం మన ఉమ్మడి గృహం భూగ్రహం అనే కార్యక్రమం. చూస్తూనే ఉండండి మన రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.